సార్ నీరు చూడు, నీరు చూపించు. మెంతులు వేయించి ఆరబెట్టుకున్నాం కాసేపు ఎండలో. ఆవాలు కాసేపు ఎండలో పెట్టుకోవాలి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తీసేసి పొడి చేసుకుంటాం. ఇప్పుడు మెంతుల్ని ఆవాలు విడివిడిగా పొడి చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి కానీ అల్లం కానీ మామిడికాయ ముక్కలు కొట్టించుకొని కట్ చేసిన తర్వాత ఇట్లా ఆరబెట్టాలి. ఆరబెట్టుకుంటే 2 hours అన్న ఆరబెట్టాలి. అప్పుడు డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత ఈ లోపే ఇవి కూడా తీసేయచ్చు. దీనిపైన ఇలా పెంకు ఉంది కదా, దాన్ని తీసి క్లీన్ చేసేయాలి. లేదంటే నూనెలో నానిన తర్వాత ఇవన్నీ పైకి వచ్చేస్తాయి. ఇవన్నీ స్పూన్ పట్టుకుని ఇది లాగేయాలి. ఒక్కొక్క ముక్క క్లీన్ చేసేసుకోవాలి. లేకపోతే తర్వాత అయినా సరే ఇట్లా వచ్చేస్తాయి. సరే ఎట్లా వచ్చింది ఉంది కదా. టెంకు మీద ఇలా వస్తుంది. టెంకు మీద తీసేయాలి. అప్పుడు ఇట్లా వస్తుంది. ఇది కూడా ఆరిపోయేసరికి లేచిపోయింది చూడండి. ఆరిపోక ముందైనా తీయచ్చు, ఆరిన తర్వాత అయినా తీయచ్చు. మెంతిపిండి, ఆవుపిండి, వెల్లుల్లిపాయలు వలిసినవి, అడ్డ, కారం, నూనె అన్నీ రెడీగా పెట్టుకుని
స్టార్ట్ చేయాలి. కలుపుతారా? అడ్డ ముక్కలు పోసాను. హాఫ్ డబ్బా మెంతిపిండి, ఒక ఫుల్ డబ్బా ఆవు పిండి, కొంచెం పసుపు వేయాలి, కొన్ని మెంతులు వేయాలి టేస్ట్ కోసం, వెల్లుల్లిపాయలు, 3 మ్యాంగో కారం, ఒక ఫుల్ డబ్బా 3 మ్యాంగో కారం. ఇవన్నీ అడ్డ ముక్కలకి. ఫుల్గా వేయాలి డబ్బా నిండుగా. 3/4 డబ్బా ఉప్పు. మూతెట్టు పెట్టేసి చేతులు పెడితే చేతులు నొప్పి మంట ఎక్కుతాయి కాబట్టి ఇట్లా కలిపి ఈజీగా కలిపేసాను. దీన్ని స్టోర్ చేసుకుని కంటైనర్లో వేసాను. దీనిలో మళ్ళీ నూనె పోస్తాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇట్లాగే మామిడికాయ పచ్చడి మళ్ళీ అడ్డ ముక్కలు వేసి సేమ్ అలాగే పోస్తాను. మెంతులు దీనికోసం దానిలో ఆయిల్ పోసేయాలి. మెంతులు, ఆవు పిండి ఫుల్ డబ్బా, మెంతిపిండి హాఫ్ డబ్బా, 3/4 డబ్బా ఉప్పు వేసి నూనె పోసి మళ్ళీ దానిలో పోసేయాలి. వేసాను, మూత క్లోజ్ చేసి షేక్ చేసి మళ్ళీ దానిలో వేసేయాలి. కలిపేసాను. పల్లి ఆయిలే వాడాలి. రెండో రోజు ఇట్లా అవుతుంది. 24 అవర్స్ తర్వాత దీన్ని నైట్ అయిపోయిన పొద్దున్నే ఒకసారి తిప్పుకుని మళ్ళీ సాయంత్రం మొత్తం అడుగు వరకు మొత్తం ఇట్లా లేపి చివరి వరకు మొత్తం కలిపి మళ్ళీ ఫుల్గా ఆయిల్ పోసేయాలి. సెకండ్ డే తిప్పుతున్నాను. ఇప్పుడు ఆయిల్ ఇలా మునిగి ఉండాలి. ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కింద వరకు అడుగు వరకు లేపి తిప్పాలి. లేకపోతే కింద బూజు వస్తుంది, మొత్తం పాడైపోతుంది.